హాయ్ అండి. 'యారగెంట్ రావణ్' పార్ట్ 12. అంటే ఇదెవరైనా కావాలని కలిపారా? అది కూడా అభి కోసం అనుకుంటూ ఉంటాడే నందు. దేవ్ మాత్రం ఆ టైంకి అభి పెయిన్ గుర్తుకు వచ్చి పిడికిలి బిగించి తెలుసుకుంటాను. ఎవరు చేశారో, ఎందుకు చేశారో తెలుసుకుంటాను. వాళ్ళెవ్వరైనా సరే కావాలని చేశారు అని తెలియాలి. ఐ డోంట్ కేర్. తర్వాత దేవ్ అభి దగ్గరికి వెళ్ళగా నందు ఆద్య లేచిందేమో చూడటానికి వెళ్తాడు. నందు వెళ్ళేలోపు ఆద్యకి లక్ష్మి కొంచెం నిమ్మకాయ ముక్కలు తినిపించేసరికి మత్తు దిగి తల పట్టుకుని కూర్చుంది. ఆద్యని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి కూర్చుని "నువ్వింత అల్లరి చేస్తావని అనుకోలేదు" అంటాడు నందు. "నేనేం అల్లరి చేశా నందు గారు" అంటూ "అబ్బా! తలేంటి ఇలా ఉంది" అని రూమ్ మొత్తం చూసింది. "ఇక్కడికి ఎలా వచ్చాను" అంటుంది. దానికి నందు నవ్వుతూ ఓ కెమెరా తీసుకుని వచ్చి ముందు పెడతాడు. దానిలో ఆద్య బయట చేసిన అల్లరి మొత్తం ఉంది. అది చూసి ఆద్య "నేను ఇలా ఎలా చేస్తాను నందుగారు" అంటుంది సిగ్గుపడుతూ. "నీ గురించి ఎవరు తప్పుగా అనుకోలేదు ఆద్య. నువ్వు బంగా తాగావు అందుకే అలా ఉన్నావు" అంటాడు. "అవునా? కానీ మన పార్టీలోకి అదెలా వచ్చింది" అంటుంది అయోమయంగా. "ఎలా వస్తే ఏంటిలే నీ వల్ల అందరూ బాగా ఎంజాయ్ చేశారు" అని అంటాడు నవ్వుతూ. దానికి ఆద్య కూడా నవ్వి "సారీ నందుగారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను. ప్లీజ్ క్షమించండి" అంటుంది ఆద్య. "నువ్వు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు. సో ఫీల్ ఫ్రీ" అని అంటాడు నందు. "సరే నేనింక వెళ్తాను. నేత్ర నా కోసం చూస్తూ ఉంటుంది" అని బెడ్ దిగి వస్తుండగా ఆద్య "నేత్ర ఇక్కడే ఉంది. దేవు రూమ్‌లో పడుకుంది. నువ్వు కొంచెం సేపు ఆగి వెళ్ళు" అంటాడు నందు. దానితో ఆద్య కంగారుగా "అన్నయ్య రూమ్‌లో ఉండడం ఏంటి? ఏమైంది? చెప్పండి నందుగారు" అంటుంది. "రిలాక్స్ ఆద్య. నేత్రకేం కాలేదు. నువ్వు కంగారు పడకు" అని విషయం చెప్తాడు ఆద్యకి. "అయ్యో! అవునా? నేనిప్పుడే దాన్ని చూడాలి" అని స్పీడ్‌గా వెళ్తూ ఉండగా నందు ఆద్య చెయ్యి పట్టుకుని ఆపి "ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యిరా. చూడు ఎలా ఉన్నావో. ఇలా వెళ్తావా? అసలే అభికి ఐస్ ప్రాబ్లమ్. ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ" అని అన్నాడు. ఆద్యని అక్కడి నుంచి పంపిస్తాడు. ఆద్య కూడా ఒకసారి తనని తను చూసుకొని మొత్తం కలర్స్ ఉండడంతో ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అయిపోవడానికి వెళ్తుంది నందు చెప్పినట్టు. ఇంకిక్కడ దేవ్ రూమ్‌లోకి వెళ్ళి నిలబడి అభిని చూస్తూ ఉంటాడు. తనని గమనించి శక్తి గారు సీత గారితో "వదిన మనం వెళ్ళి నేత్ర లేచాక తినడానికి ఏమైనా తీసుకొని వద్దాం పద" అని తీసుకుని వెళ్తూ దేవ్ భుజం మీద చెయ్యి వేసి "జాగ్రత్త నాన్న" అని కిందకి వెళ్తారు. వాళ్ళటు వెళ్ళగానే దేవ్ అభి పక్కకి వెళ్ళి కూర్చుని తల నిమురుతూ "చాలా బాధపడి ఉంటావు కదరా! ఆ కలర్స్‌లోకి ఎలా మిర్చి పౌడర్ మిక్స్ అయ్యిందో తెలుసుకుంటాను. ఎవ్వరైనా కానీ అది చేస్తే మాత్రం ఊరుకోను" అని చాలా కోపంగా పిడికిలి బిగిస్తాడు. ఈలోపు అభి నెమ్మదిగా కళ్ళు తెరవటానికి ట్రై చేస్తూ "నొప్పిగా ఉంది" అని అంటుంది. దానితో వెంటనే దేవ్ అలర్ట్ అయ్యి తనని లేపి కూర్చోబెట్టి "రిలాక్స్. ఎందుకు ఇప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నావు? సైలెంట్‌గా కూర్చో" అన్నాడు. దానికి అభి "సార్ ఆద్య ఎక్కడుంది? అసలు నేనెక్కడ ఉన్నాను? మీరున్నారేంటిక్కడ? పార్టీ అయిపోయిందా?" అని వరుసగా అడుగుతూనే ఉంటుంది. దేవికి తన క్వశ్చన్స్ విసుగొచ్చి "హే చూప్! నోరు తెరిచి మాట బయటకొచ్చిందో కొట్టేస్తా చెప్తున్నా" అని అంటాడు. దానికి అభి "ఇప్పుడు నేనేం చేశాను" అంటుంది బొంగుమూతి పెట్టుకుని. తనని అలా చూసి దేవికి నవ్వొస్తున్నా సరే నవ్వితే మళ్ళీ మాట్లాడుతుందేమోనని తనని తను కంట్రోల్ చేసుకొని "మరి లేకపోతే ఏంటి? అసలు గ్యాప్ ఇచ్చావా నువ్వు? ఇప్పుడేంటి? ఈ రూమ్‌లో ఆద్య లేదు. కిందుంది. నువ్వు నా రూమ్‌లోనే ఉన్నావు. ఎందుకిక్కడున్నాను" అంటుంది. "చాలా ఇంకేమైనా ఉన్నాయా?" అంటాడు దేవ్. అభి "ఏం లేదు సార్" అంటుంది కొంచెం ఇబ్బందిగా కళ్ళు మూసుకొని. అభిని అలా చూసిన దేవ్‌కి ఏదో అర్థమైనట్లుగా తనని అమాంతం ఎత్తుకున్నాడు. దానితో అభి "సార్ ఏం చేస్తున్నారు? దించండి నన్ను" అంటున్నా వినకుండా డైరెక్ట్‌గా వాష్‌రూమ్‌లోకి దింపి "వెళ్లి ఫ్రెష్ అయ్యిరా పో" అని రూమ్‌లోకి వచ్చేస్తాడు. అసలీయనకు నా మనసులో మాట కూడా ఎలా తెలిసిపోయింది అని అనుకుని ఇక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది అభి. ఈలోపు దేవ్‌కి లక్ష్మి ఇందాక డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ ఇంకా ఐ డ్రాప్స్ ఇచ్చి వెళ్తుంది దేవ్‌కి. అభి బయటకు రాగానే మళ్ళీ వచ్చి తనని ఎత్తుకుని తీసుకుని వెళ్ళి బెడ్ బెడ్ మీద వెనక పిల్లో పెట్టి కూర్చోబెడతాడు. "నేను నడుస్తాను కదా సార్! ఎందుకు ఎత్తుకుంటున్నారు" అంటుంది అభి. ఆ మాటకి దేవ్ కోపంగా ఒక చూపు చూసి
ఇక్కడ అభి మొత్తం కళ్ళు మూసుకొని ఉంది. ఇంకానే తెరవలేదు నొప్పి వల్ల. ఆహా! అవునా! అని సరేలే ఇదిగో వాటర్ తాగు అని గ్లాస్ ముందు పెడతాడు. అభి ఆ గ్లాస్ కోసం ఎంత ట్రై చేసినా దొరకదు. దేవ్ ఫేస్ కూడా టచ్ చేస్తుంది. దానితో వెంటనే సైలెంట్‌గా ఉండిపోతుంది మళ్ళీ అభి. ఇప్పుడు అర్థమైందనుకుంటా ఎందుకెత్తుకున్నానో. నీ ముందు ఉన్న వాటర్ తీసుకోలేవు కానీ ఎందుకెత్తుకున్నారు సార్ అని అంటాడు కొంచెం కోపంగా దేవ్. దేవ్ వాయిస్‌లో కోపానికి అభి ఏం మాట్లాడకుండా మౌనంగానే కూర్చుంటుంది. దేవ్ పడుకో ఐ డ్రాప్స్ వేస్తాను. కొంచెం తగ్గుతుంది. కొంచెం సేపటికి కళ్ళు తెరవచ్చు అంటాడు. అభి కూడా ఏం మాట్లాడకుండా పడుకుంటుంది. దేవ్ పక్కనే కూర్చుని డ్రాప్స్ వేయటానికి కళ్ళు తెరుస్తాడు. అభి ఐస్ మొత్తం బాగా రెడ్‌గా అయిపోయి ఉన్నాయి. అలా చూడగానే దేవ్‌కి ఒకవైపు బాధ, మరోవైపు కోపం కూడా వచ్చింది. ఈలోపు ఆద్య లోపలికి రావటంతో దేవ్ వెళ్లి పక్కనే సోఫాలో కూర్చున్నాడు. నందు కూడా వచ్చి దేవ్ పక్కనే కూర్చున్నాడు. ఆద్య నేత్ర మీద చెయ్యి వేసి బాగా నొప్పిగా ఉందా? అయినా చూసుకోవాలి కదమ్మా అంటుంది. ఎవరో వచ్చి సడన్‌గా మీద కలర్ వేశారే. నాకు తెలిసేసరికి కళ్ళు బాగా మండిపోయాయి. ఏం చెయ్యాలో తెలియలేదు. ఆ తర్వాత ఇదిగో సారొచ్చారు. ఇప్పుడిలా ఇక్కడున్నాను అంటుంది నవ్వుతూ. నీకింత బాధలో కూడా నవ్వెలా వస్తుందో నాకర్థం కావట్లేదే అంటుంది ఆద్య. సారీ మా! ఆ టైం నేను అక్కడ ఉన్నా కానీ నిన్ను పట్టించుకోలేదు అంటుంది ఆద్య. అప్పుడు అభి ఇంకా పెద్దగా నవ్వుతూ, అప్పుడు నిన్నే ఒకరు పట్టించుకోవాలి కదే ఆ టైంలో అంటుంది. దానికి రూమ్‌లో అందరూ నవ్వుతారు. ఈలోపు సీత గారు, శక్తి గారు అభికి ఫుడ్ ఇంకా మిగిలిన వాళ్ళకి జ్యూస్ తీసుకొని వస్తారు. అభికి శక్తి గారే దగ్గరుండి ఫుడ్ తినిపిచ్చి, "నీకు తగ్గే వరకు ఇక్కడే ఉండాలి" అని గట్టిగా చెప్తారు. దానితో ఆద్య, అభి కూడా పక్కనే గెస్ట్ రూమ్‌లో ఉంటానని ఒప్పుకున్నారు. ఆద్య తనది, అభిది లగేజ్ ప్యాక్ చేయడానికి వెళ్తుంది. నేను కూడా హెల్ప్ చేస్తానని నందు కూడా వెనకే వెళ్తాడు. సీత గారు, నాన్న నేత్రాన్ని కూడా గెస్ట్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళు అంటారు. ఆ! అత్త అని అభిని తీసుకుని వెళ్తాడు. అభి దేవ్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటుంది. దేవ్ గుండె చప్పుడు వింటూ ఉంటుంది. అభికి అది తన కోసమే అన్నట్లుగా అనిపిస్తుంది. అలా అలా అభికి కంప్లీట్‌గా క్యూర్ అయ్యేటప్పటికి 2 రోజులయ్యింది. తర్వాత అభి, ఆద్య కూడా ఆఫీస్‌కి రెడీ అవుతారు. ఆద్య కూడా అభి కోసం ఆఫీస్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతుంది. ఈ 2 డేస్ కూడా దేవ్, నందు మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళి ఈవినింగ్ వచ్చాక అభి దగ్గరికి వచ్చి కొంచెం సేపు మాట్లాడి వెళ్తారు. ఇంట్లో అందరూ కూడా అభిని చాలా బాగా చూసుకుంటున్నారు. దాంతో అభికి, ఆద్యకి ఇంట్లో వాళ్ళ మీద ఇష్టం పెరిగిపోతుంది బాగా. ఇంట్లో వాళ్ళతో ఇంకా దగ్గరైపోతారు. అలా ఒక 2 డేస్ తర్వాత అభి ఇంకా ఆద్య ఆఫీస్‌కి బయలుదేరారు. అప్పటికే నందు తన ఆఫీస్‌కి వెళ్ళాడు. అంటే కొత్త కేస్ ఒకటి రావడంతో డీజీపీ దగ్గరికి వెళ్తాడు. దేవ్‌కి చెప్పి, దేవ్ కూడా కొత్త ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది అని ఎర్లీగా వెళ్ళిపోతాడు ఆఫీస్‌కి. శక్తి గారు, సీత గారు అభికి ఇంకా ఆద్యకి టిఫిన్ పెట్టి, ఎక్కువసేపు వర్క్ చేయకు మళ్ళీ కళ్ళు మంటలు వస్తాయని టైంకి డ్రాప్స్ వేసుకో. అంతగా పని ఉంటే బావకి చెప్పు అంటారు. అబ్బా! బావ అనకత్తా, సార్ అను. సార్ వింటే ఏమనుకుంటారు అంటుంది. శక్తి గారి మనసులో వా వాడే నిన్ను బావ అని పిలువు అంటాడు అనిపిస్తుంది నాకు అని అనుకుంటూ, సరే చెప్పింది అర్థమైందిగా అంటారు. అప్పుడు ఆద్య నవ్వుతూ, ఎందుకు ఆంటీ అది ఆఫీస్‌కి, దాన్ని మీతో పాటు ఇంట్లో ఉంచుకోండి. లేకపోతే ఏంటి మరీని? అదేమైనా కొత్తగా వెళ్తుందా ఆఫీస్‌కి? వర్క్ ఏమైనా కొత్తా? అక్కడ అన్నయ్య ఇంకా నందు గారు ఉంటారు గదా! వాళ్ళు చూసుకుంటారులే అని అభిని తీసుకొని స్టార్ట్ అవుతుంది. వాళ్ళు బయటికి వచ్చి స్టార్ట్ అవ్వగానే సెక్యూరిటీ పర్సన్ దేవ్‌కి కాల్ చేసి, "సార్ మేడం ఇప్పుడే ఆఫీస్‌కి స్టార్ట్ అయ్యారు" అని చెప్తాడు. సరే అని జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేసి, బెల్ కొట్టి ఆఫీస్ బాయ్‌ని పిలిచి ఏదో చెప్పి పంపిస్తాడు దేవ్. తర్వాత వేరే మీటింగ్ ఉండడంతో కాన్ఫరెన్స్ హాల్‌కి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌కి వచ్చిన అభి ఇంకా ఆద్య వాళ్ళ క్యాబిన్‌కి వెళ్లి చూస్తే అక్కడ వాళ్ళ థింగ్స్ ఏమీ లేకపోవడం చూసి ఆఫీస్ బాయ్‌ని అడిగితే ఏదో చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ క్యాబిన్‌లో కూర్చుంటారు. విషయం ఏంటంటే దేవ్ ఇంతకుముందు బాయ్‌ని పిలిచి అభి థింగ్స్ అండ్ ఆద్య థింగ్స్‌ని కలెక్ట్ చేసి
అభి థింగ్స్‌ని దేవ్ క్యాబిన్‌కి ఎదురుగా, ఆద్య థింగ్స్‌ని నందు క్యాబిన్‌కి పక్క క్యాబిన్‌కి మార్పించాడు. దేవ్ మీటింగ్ నుంచి వచ్చేసరికి నందు దేవ్ క్యాబిన్‌లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చిన దేవ్ నందుని చూసి "ఏమైందిరా మీటింగ్" అంటాడు. "సక్సెస్ బావ" అని నవ్వుతూ తాతయ్యతో మాట్లాడి కంప్లెయింట్ ఇప్పించి "మంచి పని చేశావురా! తాతయ్య చెప్పబట్టి డీజీపీ గారు కూడా ఆ కేస్ డీల్ చేయమని నన్నే అడిగారు. సో, ఇప్పుడు నా చెల్లిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవచ్చు" అంటాడు నందు. వాడికి నేను కేస్ డీల్ చేస్తున్న విషయం ఈ పాటికే తెలిసే ఉంటుంది అంటాడు. దేవ్ మాత్రం వాటి గురించి ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న అభి వైపుకు అలానే చూస్తూ ఉంటే అభి మాత్రం దేవుని కోపంగా చూసి మూతి ముడుచుకుని కూర్చుంటుంది. అబ్బా! ఇప్పుడు దీనికి ఏమొచ్చింది అనుకుంటాడు. ఎంతసేపటికి దేవ్ ఏమీ మాట్లాడకపోవడంతో తలెత్తి చూసిన నందుకు దేవ్ అభిని చూడటం చూసి "ఏంటి బావా! మా చెల్లిని అలా చూస్తున్నావు? అంత నచ్చిందా?" అంటాడు నవ్వుతూ. దేవ్ కూడా ఏదో ఆలోచిస్తూ, నవ్వుతూ "ఆ" అంటాడు. మళ్ళీ వెంటనే "ఏంటంటున్నావు?" అని అంటాడు నందుతో. "ఏం లేదు బావ. మా చెల్లిని ఏంటి అలా చూస్తున్నావు అంటున్నా." "ఓ అదా! నీ చెల్లి ఇందాక నుండి నన్ను చూపులతోనే కాల్చేస్తుందిరా." "ఎందుకో?" అంటాడు. "ఆ బావ మర్చిపోయా. మా చెల్లి నీ మీద బాగా కోపంగా ఉంది మరి. చూడు" అని అంటాడు. "అబ్బో! ఎందుకో దానికి అంత కోపం. నువ్వు తన క్యాబిన్ మార్చావని నాకు కాల్ చేసింది. కారులో నందు అప్పుడే డీజీపీ ఆఫీస్ నుండి బయటికి వచ్చి ఆఫీస్‌కి స్టార్ట్ అవ్వగా ఫోన్ రింగ్ అవుతుంది. చూస్తే అభి కాల్ అని చెప్పి కారు సైడ్‌కి ఆపి లిఫ్ట్ చేస్తాడు. "ఆ! చెప్పరా" అనగానే "అన్నయ్య అసలు మీ బావ ఏం చేస్తున్నారు? అసలు ఏమనుకుంటున్నారు నా గురించి? అసలన్నీ ఆయనిష్టమేనా? అసలు నాకిష్టాలుండవా?" అని ఇంకా ఆపకుండా అంటూనే ఉంది. ఎంతకో నందు నుండి ఆన్సర్ రాకపోయేసరికి "అన్నయ్య ఉన్నావా?" అంటుంది అభి. అప్పుడు నందు నవ్వుతూ "నువ్వు గ్యాప్ ఇవ్వాలి కదరా" అంటాడు. అభి గారంగా "అన్నయ్య" అంటుంది. దానితో "సరే గాని ఏం చేశాడ్రా బావ అంత కోపంగా ఉన్నావు" అంటాడు. "చూడన్నయ్య మా క్యాబిన్ మార్చి ఆద్యనేమో నీ పక్క క్యాబిన్‌లో, నన్నేమో సార్ ఎదురుగా క్యాబిన్‌లో మార్చారు" అంటుంది. దానికి నందు మొహం వెలిగిపోతూ "ఏంట్రా ఆద్య నా పక్క క్యాబిన్‌లోనా?" అంటాడు నవ్వుతూ. "ఆ! అవునన్నయ్య. నువ్వైనా చెప్పి ప్లీజ్ ఆద్యని నా క్యాబిన్‌కి పంపమని చెప్పవా?" "ఆ! సరేరా సరే చెప్దాంలే బావకి. అప్పటి వరకు వెళ్ళి క్యాంటీన్‌కి వెళ్ళి నీకిష్టమైన ఐస్ క్రీమ్ తిను పో. నేను మార్నింగే చెప్పి వెళ్ళాను. నువ్వొచ్చాక నీకివ్వమని" అంటాడు. ఆ మాట వినగానే "నిజమా అన్నయ్య? నేను ఆద్య వెళ్తున్నాం. నువ్వు కూడా తొందరగా రా" అని చెప్పి పెట్టేస్తుంది ఫోను. ఆ తర్వాత అభి మాటలు గుర్తుకు తెచ్చుకొని, నవ్వుకొని ఆఫీస్‌కి రావటానికి మళ్ళీ స్టార్ట్ అవుతాడు. "ఇది బావ జరిగింది" అని దేవ్ మొహం చూస్తాడు. దేవ్ నవ్వుతూ చూస్తుంటాడు అభిని. అప్పుడే అభి ఆద్యని తీసుకొని క్యాంటీన్‌కి వెళ్తుంది. "చెప్పు బావ ఎందుకిప్పుడు నువ్వు మా చెల్లిని ఇక్కడికి మార్చావు" అంటాడు. "నీకు మంచే జరిగింది కదరా" అంటాడు నవ్వుతూ. నందు కంగారుగా చూసి "ఏ ఏమైంది? ఏమీ లేదు" అంటాడు. "ఆ! అవునా! సరే, సరే. అయితే మీ చెల్లి అడిగింది కదా! ఆద్యాని కూడా ఇక్కడికి మార్చనా?" అంటాడు దేవ్. "అమ్మ వద్దు బావ. నీ దగ్గర ఏం దాయలేను గానీ, నేను నిజం చెప్తున్నాను బావ. నాకు ఆద్యని చూసిన మొదటి రోజే బాగా నచ్చింది. తను నా కోసమే పుట్టింది అనిపిచ్చింది" అని చెప్పి సిగ్గుపడతాడు నందు. నందుని అలా చూసి "ఆపురా బాబు! సిగ్గు నా చెల్లి పడాలి గానీ నువ్వు కాదు. నువ్వు సిగ్గుపడకురా నేను చూడలేకపోతున్నాను" అని ఆట పట్టిస్తాడు నందుని. "సరే కానీ ఎప్పుడు చెప్తున్నావు మరి విషయం మా చెల్లికి" అంటాడు. "ఏమో బావ చెప్పాలి అంటే భయంగా ఉంది" అంటాడు నందు. "ఆ! ఏంటి ది గ్రేట్ ఏసీపీ గారికి భయమా?" అంటాడు దేవ్. "ఊరుకో బావ చాలు గాని. నా సంగతి సరే మరి నీ సంగతి ఏంటి?" అంటాడు నందు. దానికి దేవ్ వెంటనే ఫైల్స్ చూస్తూ "నా సంగతేంట్రా నీకు తెలుసు కదా నాకలాంటివి నచ్చవని." "బావా ఇంకా ఎన్ని రోజులు బావా ఇలా నీలో నువ్వే సమాధానం లేని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటావు" అంటాడు. "దేవ్ నాకేం ప్రశ్నలు లేవురా" అంటాడు నందుతో. "అవునా! సరే అయితే నేను కొన్ని అడుగుతాను చెప్పు" అంటాడు. "నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడలేదు. కానీ నా చెల్లితో మాట్లాడ్డావు. సరదాగా ఏడిపిస్తావు. ఎందుకు? నువ్వు ఎవరికీ ఇన్ని సంవత్సరాల నుండి ఎవరికీ కూడా హోలీకి కలర్ రాయటం కానీ, నువ్వు రాపిచ్చుకోవడం కానీ లేదు. మరి ఎందుకు నా చెల్లితో సరదాగా హోలీ ఆడావు? నువ్వెవరికీ అసలు చివరికి చైల్డ్‌హుడ్ ఫ్రెండయిన నాకు కూడా ఏమీ షేర్ చేసుకోవటం
ఇష్టం కాదుగా నీకు. కానీ నా చెల్లికెందుకు నువ్వు తిన్న ఐస్ క్రీమ్ షేర్ చేశావు. ఎవరి కోసం కొంచెం టైం కూడా వేస్ట్ చెయ్యండి నువ్వు. దగ్గరుండి శారీస్ ఇంకా డ్రెసెస్ ఎందుకు సెలెక్ట్ చేశావు? వాడెవడో తనని చంపాలి అనుకుంటే, నువ్వెందుకు తనని కాపాడాలి అనుకున్నావు? అన్నిటికి మించి నువ్వు ఆ రౌడీని కొట్టేటప్పుడు, నా అభిని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు? నా అని అన్నావు. చెప్పరా దానర్థం ఏంటి? వీటన్నిటికి ముందు నువ్వు ఆన్సర్ తెలుసుకో బావా అని చెప్పి వెళ్ళిపోతూ హా! బావ మర్చిపోయా. లాస్ట్ వన్. తెలుసో తెలీకో నా చెల్లిని హర్ట్ చేసిందని నువ్వు ఆ ప్రీతికి ఎందుకు పనిష్మెంట్ ఇచ్చావో ఆలోచించుకుని చెప్పు అంటూ వెళ్ళిపోతాడు నవ్వుకుంటూ నందు. ఓహ్ గాడ్! అసలేంటిది? ఒక్కదానికి కూడా నా దగ్గర ఆన్సర్ లేదు. వై డామ్ ఇట్ వై అనుకుని 2 డేస్ బ్యాక్ తను ప్రీతిని ఎలా పనిష్ చేసిందో గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైమ్ క్యాంటీన్‌లో కూర్చున్న అభి వాళ్ళ దగ్గరికి తన ఆఫీస్ ఫ్రెండొచ్చి, "ఏంటి నేత్ర 2 డేస్ నుంచి ఆఫీస్‌కి రాలేదు మీరిద్దరూ" అని అంటాడు. అభి, "ఏం లేదు కొంచెం హెల్త్ అప్సెట్ అయింది" అని అంటుంది. "అయ్యో! అవునా? ఇప్పుడెలా ఉంది?" అని అడుగుతారు. "ఆ! అంతా ఫైన్" అని అంటుంది నవ్వుతూ అభి. "అయినా మీరు మిస్ అయిపోయారు యార్. ఆ ప్రీతి ఉంది కదా! తనకు దేవ్ సారు పనిష్ చేశారు తన్ని. అప్పుడుంది చూడు తన ఫేస్ అబ్బబ్బబ్బా! భలే ఉందనుకో" అంటారు వాళ్ళంతాను. "అయ్యో! ఏమైంది మేడంకి? ఎందుకు సార్ పనిష్ చేశారు?" అంటుంది. ఆద్య మాత్రం చాలా హ్యాపీగా వింటుంది. వాళ్ళేం చెప్తారో అని. ఇంకిక్కడ దేవ్ కూడా 2 డేస్ బ్యాక్ జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు. మరి ప్రీతికి ఏం పనిష్మెంట్ ఇచ్చాడు దేవ్ అనేది మనం వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.